అమ్మయ్య ఎట్టకేలకు కోల్కతా నైట్ రైడర్స్ పరాజయాల పరంపరకు బ్రేక్ పడింది. రాజస్థాన్ రాయల్స్ పై రింకు సింగ్ అద్భుత పోరాటంతో తొలి విజయాన్ని అందుకుంది. లక్ష్యం భారీగా లేకున్నా మరోసారి కోల్కతా కీలక బ్యాటర్లు చేతులు తేయడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. చివరికి రింకు అంకుల్ రాయ్ పోరాటంతో ఆఖరి ఓవర్లో గట్టెక్కింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలాగానే ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వైభవ్ తన దూకుడు కొనసాగిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అటు జైస్వాల్ కూడా ధాటిగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 8.4 ఓవర్స్లోనే 81 పరుగులు జోడించారు. వైభవ్ హాఫ్ సెంచరీ చేజార్చుకోక కాసేపటికే జురెల్, జైస్వాల్ అవుట్ అయ్యారు. ఇక్కడ నుంచి రాజస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా రాజస్థాన్ 20 ఓవర్స్లో 9 వికెట్లకు 155 పరుగులకే పరిమితమైంది. కోల్కతా బౌలర్లు ఈ సీజన్లో తొలిసారి అద్భుతంగా బౌలింగ్ చేశారు. కార్తిక్ త్యాగి 3, వరుణ్ చక్రవర్తి 3, సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు. స్పిన్ పిచ్ కావడంతో కోల్కతా నైట్ రైడర్స్ చేంజింగ్ అంత సాఫీగా సాగలేదు. తొలి బంతికే సిఫర్ డకౌట్ కాగా పవర్ ప్లేలోనే ఆ జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. రఘువంశీ, పావెల్, రమణ్ దీప్ సింగ్ కూడా అవుట్ అవ్వడంతో కోల్కతా మ్యాచ్ గెలవడం కష్టంగానే అనిపించింది. ఫామ్ లో లేని రింకు సింగ్, టైలెండర్ అంకుల్ రాయ్ అద్భుతంగా చేశారు. విరోచిత పోరాటంతో మ్యాచ్ ను ఉత్కంఠంగా మార్చేశారు. వీరిద్దరూ 37 బంతుల్లోనే 76 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. నిజానికి రింకు సింగ్ ఇచ్చిన క్యాచ్ ను రిఫరీ జార విరచడం మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. రాజస్థాన్ స్పిన్నర్లు జడేజా, రవి బిష్ణోయ్ కీలక వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. చివరి 2 ఓవర్స్లో 21 పరుగులు చేయాల్సి ఉండగా రింకు భారీ షాట్లతో కోల్కతాను గెలిపించాడు. చాలా రోజుల తర్వాత రింకు సింగ్ తనదైన బ్యాటింగ్ తో అలరించాడు. రింకు సింగ్ 34 బంతుల్లో 53 నాట్అవుట్, అంకుల్ రాయ్ 16 బంతుల్లో 29 రౌండ్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో సీజన్ తొలి విజయాన్ని అందుకున్న కోల్కతా పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి చేరుకుంది.